హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అడ్వైస్. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు బాయ్స్కి సంబంధించిన ఒక మంచి ఫుల్ స్క్రీన్ యాటిట్యూడ్ లిరికల్ వీడియోని క్యాప్కట్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి. ఎందుకో తెలియదు కానీ సింగిల్గా ఉండడం వల్ల నేనే ఒక బాద్షా అనే ఫీలింగ్ వస్తుంది. డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని ఒక్క లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇది మన కొత్త ఛానల్ టెక్ అడ్వైజ్ అండి. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. నేను వాడిన మెటీరియల్ అంతా ఎలా చేసుకుంటారో చెప్పిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో కూడా చెప్తాను. ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ని ఓపెన్ చేసి మహీటెక్ ఇన్ఫోని సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. టాప్లో ఉన్న సెర్చ్ బార్లో రీల్ 164 అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన ఈ పోస్ట్ని క్లిక్ చేయండి. కిందకు వెళ్ళి ఇక్కడ ఉన్న ఫైల్స్ అన్ని లిరికల్ వీడియోని, టర్బో విపిఎన్ని, క్యాప్కట్ని 1 by 1 చేసుకోండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. మీరు ముందుగా చేసుకున్న టర్బో విపిఎన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఆల్టర్నేట్ వేరే ఉంటే అది కనెక్ట్ చేసుకోండి. ఏది లేకపోతే ఈ టర్బో విపిఎన్ని ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న క్యారెట్ సింబల్ పైన ట్యాప్ చేయండి. విపిఎన్ కనెక్ట్ అయింది, కానీ విపిఎన్లో లొకేషన్ చేంజ్ చేయాలి. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ పైన ట్యాప్ చేసి ఇక్కడ వచ్చిన యునైటెడ్ కింగ్డమ్లో లండన్ పైన క్లిక్ చేయండి. ఓకే, లండన్కి కనెక్ట్ అయింది. యాడ్ ప్లే అవుతుంది, పర్వాలేదు, మినిమైజ్ చేస్తున్నాను. ఇప్పుడు మీ ఫోన్లో ఉన్న క్యాప్కట్ని యాప్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ ఉన్న న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. లాస్ట్కి వెళ్ళి ఇండ్ బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి కింద డిలీట్ సింబల్ ఉంటుంది, డిలీట్ చేసేయండి. ఫస్ట్కి వచ్చేయండి. ఇదే లిరికల్ వీడియోని క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఆడియో బయటికి వస్తుంది. కరెక్ట్గా ఆడియో అవుట్ అయిన పాయింట్లో ఇక్కడ కరెక్ట్గా లిరిక్స్ ఎండ్ అవుతాయి. ఈ పాయింట్లో పెట్టి కరెక్ట్గా లిరికల్ వీడియోని టచ్ చేసి ఈ పాయింట్లో పెట్టి లిరికల్ వీడియోని టచ్ చేసి స్ప్లిట్ చేసి ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఫస్ట్ పార్ట్ ఏమో లిరిక్స్, సెకండ్ పార్ట్ ఏమో ఫొటోస్. ప్లస్ పైన క్లిక్ చేసి ఇక్కడ పైన ఫొటోస్ పైన క్లిక్ చేసి ఆల్బమ్స్ పైన క్లిక్ చేసి మీ ఫొటోస్ ఏ ఫోల్డర్లో ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. ఇక్కడ మీ ఫొటోస్ కొన్ని సెలెక్ట్ చేసుకోండి. 1 and 2 3 4 5 6 ఒక 7 యాడ్ చేసుకొని హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేశాను. ఈ ఫస్ట్ ఫోటో ఇది క్లిక్ చేసి కరెక్ట్గా 1.5 సెకండ్ పెడుతున్నాను. 1.5 సెకండ్. ఈ సెకండ్ ఫోటోని కూడా 1.5 సెకండ్కే పెడుతున్నాను. ఇలా 1.5 సెకండ్ పెట్టాను. ఈ ఫోటోని కూడా ఈ విధంగా జరుపుతున్నాను 1.5 సెకండ్కి. ఈ ఫోటోని కూడా ఇలా 1 సెకండ్ పెడతాను. ఈ ఫోటోని మాత్రం ఈ లాస్ట్ 2 ఫోటోలు 1 సెకండ్ పెట్టండి. ఓకే, ఈ ఫోటో నచ్చకపోతే కింద డిలీట్ సింబల్ ఉంటుంది, డిలీట్ చేసేయండి. ఈ ఫోటోని కూడా కరెక్ట్గా మ్యూజిక్ ఎంతవరకు ఉంటే అంతవరకు పెట్టి ఎక్స్ట్రా ఉన్న ఫోటోని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫోటోని టచ్ చేస్తే యానిమేషన్స్ అని వస్తుంది. ఇక్కడ మీకు యానిమేషన్స్ లోడ్ అవుతే మీకు విపిఎన్ కనెక్ట్ అయినట్టే. లోడ్ అవ్వకపోతే ఇంకా ఇంటర్నెట్ క్యాప్కట్ తీసుకోవట్లేదని అర్థం. ఎందుకంటే క్యాప్కట్ అనేది ఇండియాలో లేదండి, కాబట్టి ఖచ్చితంగా మీరు విపిఎన్ కనెక్ట్ చేసుకునే వాడాలి. సో రైట్ మార్క్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చాను. సో ఇప్పుడు ఇక్కడ నుంచి క్లోజ్ చేశాను క్యాప్కట్ని. మళ్ళీ ఫ్రెష్గా క్యాప్కట్ని ఓపెన్ చేస్తున్నా. ఏం చేయట్లేదు, ఇంతకు ముందే ఆల్రెడీ విపిఎన్ కనెక్ట్ చేసా, ఇంటర్నెట్ తీసుకోవట్లేదని క్లోజ్ చేసి ఓపెన్ చేశాను అంతే. మళ్ళీ ఇప్పుడు సేమ్ ప్రాజెక్ట్ని, ఇందాక ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ని తీసుకొని ఫోటోని టచ్ చేసి యానిమేషన్స్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ లోడ్ అయితేనే మనకి ఇంటర్నెట్ వస్తున్నట్టు. ఓకే, లోడ్ అవుతుంది అంటే ఇంటర్నెట్ వస్తుంది. ఇంకో చిన్న విషయం చెప్పాలి, మీకు ఇక్కడ ప్రో అని ఉంది కదా, ఈ ప్రో ఎలా వస్తుంది అంటే క్యాప్కట్లో లాగిన్ అయిన వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఎలా లాగిన్ అవ్వాలంటే క్యాప్కట్ని ఓపెన్ చేసి లాగిన్లోకి వెళ్ళి అక్కడ చాలా రకాల లాగిన్లు ఉంటాయి. టిక్టాక్ అని, గూగుల్ అని, సైన్ అప్ విత్ ఈమెయిల్ అని ఇట్లుంటాయి. మీరేం చేస్తారంటే గూగుల్ తీసుకోవద్దు, సైన్ అప్ విత్ ఈమెయిల్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి ఈమెయిల్ దగ్గర జీమెయిల్ ఎంటర్ చేస్తే జీమెయిల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకొని మీ నేమ్ ఇస్తే అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత విపిఎన్ కనెక్ట్ చేసుకొని ఒక 10 నిమిషాలు వాడిన తర్వాత ఈ ప్రో ఫీచర్స్ అని యాడ్ అవుతాయి. నార్మల్గా వాడే వాళ్ళకి ఎవరికి ఈ ప్రో ఫీచర్స్ అయితే రావు. ఖచ్చితంగా మీరు లాగిన్ అవ్వాలి, కొంతసేపు వాడాలి, ఆ తర్వాతే యాడ్ అవుతాయి. ఓకే, ఇక్కడ ఫ్లాష్ ఇన్ అని ఉందా, ఇది చూసుకోండి. సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా 1 సెకండ్ పెట్టండి.
మళ్ళీ పైన ఫోటో జరపండి, ఫ్లాష్ ఇన్లో కరెక్ట్గా 1 సెకండ్కి జరపండి ఎఫెక్ట్ సైజు. మళ్ళీ ఇంకొక ఫోటో ఫ్లాష్ ఇన్ 1 సెకండ్ పెట్టండి. ఓకే, లాస్ట్ 2 ఫోటోలు మాత్రం ఖచ్చితంగా ఫ్లాష్ ఇన్ పెట్టి 0.87 సెకండ్స్ పెట్టండి. మళ్ళీ ఇంకో ఫోటో లాస్ట్ 2 ఫోటోలకి మాత్రమే ఫ్లాష్ ఇన్లో 0.7 సెకండ్స్ రైట్ మార్క్. అంతేనండి. ఇప్పుడు ప్లే చేయడం అయిపోయింది, అంటే క్రియేట్ చేయడం అయిపోయింది. ప్లే చేసి చూపిస్తాను మీకు. ఈ విధంగా వస్తుంది. మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్గా మ్యాచ్ అవుతుంది ఆ బీట్ మార్క్ అనేది. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఇది సేవ్ అయిపోయిన తర్వాత VPNని డిస్కనెక్ట్ చేసి నేను ప్లే చేసిన డెమోను కూడా, అంటే నేను క్రియేట్ చేసిన డెమోను కూడా ప్లే చేసి చూపిస్తాను. పైన డన్ పైన క్లిక్ చేసి మినిమైజ్ చేసి టర్బో VPN ఓపెన్ చేశాను. ఈ యాడ్ని స్కిప్ చేసి కింద ఇంటూ మార్క్ డిస్కనెక్ట్ చేశాను. ఓకే, యాడ్ స్కిప్ చేస్తున్నా, క్లోజ్ చేసేసాను, అయిపోయింది పని. ఇప్పుడు గ్యాలరీ ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను క్రియేట్ చేసుకునేది ప్లే చేస్తాను చూడండి. ఓకే, టచ్ చేశాను, ప్లే అవుతుంది. ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్తో క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.